ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 1వ అధ్యాయము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వపాపహరం పుణ్యం స్థానం వైశాఖకాలికం నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే. వైశాఖ పరో మాసః మధుసూదన దైవతః తీర్థయాత్రా తపోయజ్ఞ దాన హోమ ఫలాదికః. వైశాఖ సఫలం కుర్యాత్ స్నాన పూజాదికం మాధవానుగ్రహేణైవ సాఫల్యం భవతాత్ సదా. మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవౌ ప్రాతః స్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. వైశాఖమాస ప్రశంస. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. సూత మహర్షి శౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికెను. మహర్షులారా వినుడు. రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మమానసపుత్రుడగు నారదుని చూచి నమస్కరించి, మహర్షి, మీరు అన్ని మాసముల మహత్యమును వివరించితిరి. అన్ని మాసముల యందును వైశాఖమాసము మిక్కిలి ఉత్తమమైనది, శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ప్రీతిపాత్రమైనదని చెప్పినారు. వైశాఖమాసమున శ్రీ మహావిష్ణువునకు ఇష్టమగుటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి? మానవులు ఆచరింపవలసిన దానములను వాని ఫలములను కూడా వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని ఏ దైవమును ఉద్దేశించి చేయవలయును? వాని ఫలమెట్టిది? పూజాద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయించి వివరింపగోరుచున్నానని సవినయముగా ప్రశ్నించెను. నారదుడు, రాజర్షి అంబరీష, వినుమని ఇట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల భేమను మాసముల ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు, నారద, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగా విని ఉంటిని. నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. కార్తీకము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ 3 మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖమాసము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమునందు ఆచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నింటినీ నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజ, జపదానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. విద్యలలో వేద విద్య వలె, మంత్రములలో ఓంకారము వలె, వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులలో కామధేనువు వలె, సర్వసర్పములలో శేషుని వలె, పక్షులలో గరుత్మంతుని వలె, దేవతలలో శ్రీ మహావిష్ణువు వలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణుని వలె, ఇష్టమైన వారిలో ప్రాణము వలె, సౌహార్దములు కలవారిలో భార్య వలె, నదులలో గంగానది వలె, తల్లి బిడ్డలకు ఇష్టములన్నింటినీ ఇచ్చినట్లుగా వైశాఖమాసము వ్రతమునాచరించిన వారికి కోరినవన్నీ ఇచ్చును. కాంతి గల వారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రము వలె,
ధాతువులలో సువర్ణము వలె, విష్ణు భక్తులలో రుద్రుడి వలె, రత్నములలో కౌస్తుభము వలె, ధర్మహేతువులకు మాసములలో వైశాఖ మాసము ఉత్తమమైనది. విష్ణు ప్రేమగుట చేతనే వైశాఖ మాసమును మాధవ మాసమనియు అందురు. విష్ణు ప్రీతిని కలిగించు మాసములలో వైశాఖ మాసమునకు సాటి అయినది లేనే లేదు. సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగా నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వారిని ఉద్ధరింపనించును. ప్రాణులు అన్నము తిని సంతోషమునందినట్లు శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించిన వారికి అన్ని వరములను ఈయ సిద్ధమై ఉన్నాడు. వైశాఖ మాసమున ఒక్కసారి మాత్రమే స్నానమును పూజను చేసినను పాపయుక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖ మాసమున వారము నాళ్ళు స్నానాధికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరి అనుగ్రహ బలమున కొన్ని వేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక స్థాన సంకల్పము దృఢముగా ఉన్నచో అతడు 100 అశ్వమేధయాగములు చేసినంత పుణ్యమునందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ స్నానము నదిలో కానీ ఏరులో కానీ చేయవలనని సంకల్పించిన వాడై అశక్తుడై ఉన్నను కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్థాన సంకల్పము దృఢముగా ఉన్నచో విష్ణు సాయుధ్యమునందును. అంబరీష మహారాజా, సర్వలోకముల యందున్న తీర్థదేవతలు బాహ్య ప్రదేశమునున్న జలము, నది అయినను, తటాకమైనను, సెలయేరైనను అందు చేరి ఉండును. జీవి చేసిన సర్వపాపములను జీవి అట్టి జలమున పవిత్ర స్థానమాచరించు వరకును యముని ఆజ్ఞనుసరించి జీవి సూక్ష్మ శరీరమును అనుసరించి వృధ చేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్య ప్రదేశమునున్న జలమున స్థానమాచరింపగనే ఆ జలమునధిష్ఠించి ఉన్న సర్వతీర్థదేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వ పాపములను హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని 6 గడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నది తటాకాది జలములను ఆశ్రయించి ఉండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారి పాపములను ఆ దేవతలు నశింపజేయుదురు. స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయని వారిని శాపాదులచే నశింపజేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞనుసరించి ఇట్లు చేయుదురు. సూర్యోదయమైన 6 గడియల తరువాత తీర్థదేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరలా సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమునందున్న జలమును ఆవహించి స్నానమాడిన వారి పాపములను నశింపజేయుచుందురు. యుం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.